నమస్కారం అండి. మహాభారతంలో నేడు 32వ అధ్యాయము, అంశము ఫలమివ్వని తపస్సు యవక్రీడుని చరిత్ర. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. పాండవులు తీర్థయాత్ర పరంపరలో గంగానది ఒడ్డున ఉన్న రైభ్యుని ఆశ్రమానికి వచ్చారు. లోమశుడు ఆ స్థలం కథను చెప్పడం ఇలా ప్రారంభించాడు. ఈ ఘట్టంలో దశరథ కుమారుడైన భరతుడు స్నానం చేశాడు. ఈ గంగా స్నానం వల్ల ఇంద్రునికి అక్రమంగా వృత్తుని చంపిన పాపం నశించింది. ఇక్కడే స్కనత్ కుమారుడు సిద్ధి పొంది బ్రహ్మైక్యం పొందాడు. దేవతలకు తల్లి అయిన అతిథి ఈ పర్వతాలపైన అర్ఘ్యాలు హోమాలు చేసినప్పుడు పుత్రుణ్ణి ప్రసాదించాలని కోరుకుంది. ఓ యుధిష్ఠర, ఈ పర్వతాన్ని అధిష్ఠించు, నిన్ను కమ్ముకున్న విషాదం అంతరించిపోతుంది. ఈ నది ప్రవాహోదకమున నీవు స్నానం చేస్తే కోపము, ఇంద్రియ పరితాపము నశిస్తాయి. ఆ స్థలం ప్రాముఖ్యత గురించి లోమశుడు ఇంకా పొగుడుతున్నాడు. భరద్వాజ ఋషి, రైభ్య ఋషి స్నేహంగా ఉండి వారి వారి ఆశ్రమాల్లో ఉన్నారు. రైభ్యుడి కుమారులైన పరవసువు, అర్వవసువు వేదాంగాలు చదివి పండితులుగా ప్రసిద్ధి చెందారు. భరద్వాజుడు సర్వకాలాల్లోనూ దైవారాధనలోనే నిమగ్నుడై ఉన్నాడు. అతడికి యవక్రీడు అనే కుమారుడు ఉన్నాడు. బ్రాహ్మణ కుమారులైన పరవసువు, అర్వవసువు వారి తండ్రి రైభ్యుని గౌరవించినట్లు తన తండ్రి భరద్వాజను గౌరవించలేదని వారిపై అసూయ చెంది యవక్రీడుడు వారిపై అసూయ చెంది ఆ బ్రాహ్మణ కుమారుల కంటే విద్య ఎక్కువగా నేర్చుకోవాలని ఈర్ష్యతో ఇంద్రుని గురించి తపస్సు చేశాడు. తన శరీరాన్ని కృషింపజేసి ఘోర తపస్సు చేయడంతో ఇంద్రుడు వారిపై దయతలిచి, ఎందుకు ఈ శరీరాన్ని కృషింపజేస్తూ తపిస్తున్నావని అడిగాడు. అందుకు యవక్రీడు, వేదాల్లో ఎవ్వరూ నేర్వనంత విద్యను నేను నేర్చుకోవాలనుంది, గొప్ప పండితుణ్ణి కావాలనుంది. ఈ నా కోరికను నెరవేర్చుకోవడానికే తపస్సు చేస్తున్నాను. వేదాలను గురువు వద్ద నేర్చుకోవడానికే చాలా కాయక్లేశాలు పడవలసి ఉంటుంది. కనుక ఆ విద్యను వరం మూలంగా ఒకే పర్యాయం పొందేటట్లు నన్ను ఆశీర్వదించు అన్నాడు. ఇంద్రుడు నవ్వి, ఓ బ్రాహ్మణుడా, నీవు తప్పు మార్గాన ఉన్నావు. నీవు ఇంటికెళ్ళు, ఒక గురువు వద్ద వేదాలు అభ్యసించు. తపస్సుతో విద్యను సంపాదించలేవు, దానికి చదువుకోవడమే మార్గం అని అదృశ్యమయ్యాడు. కానీ భరద్వాజుని కుమారుడు అలా ఊరుకోలేదు. అతడింకా మరింత తీవ్రతతో ఘోర తపస్సు చేయడంతో దేవతలంతా భయపడ్డారు. ఇంద్రుడు మరలా అతడి దగ్గరకు వచ్చాడు. జ్ఞానాన్ని సంపాదించడానికి తప్పు మార్గం పట్టావు. జ్ఞానం పఠనం వల్లే కలుగుతుంది. మీ తండ్రి పఠించి విద్యను, జ్ఞానాన్ని సంపాదించాడు, అలాగే నీవు పొందుతావు. వెళ్ళి వేదాలను చదువు. ఇలా శరీరాన్ని శుష్కింప చేసుకోవడం మానుకో. రెండో మారు ఇంద్రుడు చెప్పిన వాక్యాలను కూడా లక్ష్య పెట్టక తాను కోరింది ఇవ్వనప్పుడు తన ఒక్కొక్క అవయవాన్ని ఖండించుకుని హోమం చేసైనా సాధిస్తానని నిర్లక్ష్యంగా తపస్సును కొనసాగిస్తూనే ఉన్నాడు. తపశ్చర్య కాలంలో ఒక మారు గంగా నదిలో స్నానం చేయడానికి యవక్రీడు వెళ్ళగా గంగ ఒడ్డున ఉన్న ఇసుకను పిడికిళ్లతో కష్టపడి గంగలో వేస్తున్న ఓ ముసలి బ్రాహ్మణుణ్ణి చూశాడు. అతనితో యవక్రీడు, వృద్ధుడా, నీవేం చేస్తున్నావని అడిగాడు. ఆ నది ఒడ్డున ఓ ఆనకట్టను కడుతున్నాను. పిడికిలి తరువాత పిడికిలితో ఇసుక వేయగా ఒక ఇసుక గోడ ఎప్పుడు తయారు చేయగలమో అప్పుడు ప్రజలందరూ ఆ నదిని సునాయాసంగా దాటగలరు. ఇప్పుడు దీన్ని దాటడానికి ఎంత కష్టంగా ఉందో చూడు. ఇది ఉపయోగమైన పని కదా అన్నాడు. యవక్రీడు నవ్వి, నీవెంత మూఢుడివి. ఈ మహాప్రవాహానికి అడ్డుగా నీవు పడవేసే ముష్టి ఇసుక ఒక ఆనకట్టగా మారుతుందని తలుస్తున్నావా? లే, ఇంతకంటే ఉపయోగకరమైన పనిని చెయ్యి అన్నాడు. ఆ వృద్ధ బ్రాహ్మణుడు అందుకుని, వేదాలు నేర్చుకోవడం గురువు వద్ద కాకుండా తపస్సుతో సాధించాలని నీవు అనుకోవడం కంటే నా తెలివి తక్కువతనం ఎక్కువ అన్నాడు. ఈ ముసలివాడు ఇంద్రుడని యవక్రీడు గుర్తించాడు. ఈసారి ఇంద్రుడిని బతమాలుకుని తనకు ఎలాగైనా విద్య వచ్చే వరకు ప్రత్యేకంగా దయచేయమని వేడుకున్నాడు. ఇంద్రుడు యవక్రీడుని ఆశీర్వదించి అతన్ని శాంతింపచేయడానికి ఇలా అన్నాడు. సరే, నీవు కోరుకునే వరం ఇచ్చాను, వెళ్ళి వేదాలు చదువు.
నీవు విద్వాంసుడవుతావు అని ఇంద్రుడు అంతర్ధానమయ్యాడు. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనము ఉంటాం.